బయట చేయాలంటే వేసేమని లేకపోతే ముందుగా దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చిన దేవ సేవకునికి కుమారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వేదిక ఇచ్చిన పెద్దలకు అలాగే మీ వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు పరిశుద్ధుడు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నీ స్తోత్రములు రాత్రికాల సమయం నా ప్రభా ఇగో క్రిస్మస్ ఆరాధనలో నా ప్రభా నీ స్తోత్రం తండ్రి. నీ వాక్యము ద్వారా దైవ సేవకులతో ఏం మాట్లాడబోతున్నావో నైనా నీ స్తోత్రము తండ్రి వందనాలు. అయా నీ ఆత్మని ఇక్కడ కుమ్మరించిన దేవుని స్తోత్రము తండ్రి వందనాలు. ఇగో ప్రభా మీ అందరూ ఒట్టి కుండల వలె వచ్చి ఉన్నాం దేవుని స్తోత్రం. నీ ఆత్మతో నింపి నీవే నా ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువుతారా? లూకాసు సువార్త 2వ అధ్యాయము 10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవదూత వచ్చి అక్కడ గొర్రెల మేపుకున్న కాపర్ల దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది ఒకరితో చెప్పే విషయం కాదు, ప్రజలందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో చెబుతున్న మాట. కానీ యేసుక్రీస్తు పుట్టుకలో ఎవరికైనా సంతోషం ఉందా అని అంటే ఎవరికి సంతోషమో కనిపించదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పటికే హేరోదు మహారాజు 37 సంవత్సరాలు దాదాపు ఇశ్రాయేలు ఆ యోధ ప్రపంచంలో ఆ రామ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అక్కడ ఏ ఒక్క సంతోషము కనిపించదు. పోనీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఏమైనా సంతోషం కనిపిస్తుందంటే ఆ రోజుల్లో కన్యకి ఎవరైనా వివాహం కాకుండా గర్భవతి అయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మరియా గర్భవతి అయింది. అలా గర్భవతి అయిన తర్వాత యేసేపు వదిలేయాలనుకున్నాడు. సంగతి అంతా మనకు తెలుసు. అయితే యేసేపు తన భార్య అయిన ప్రధానమైంది వివాహం చేసుకోలేదు, కానీ తన భార్యగా స్వీకరించిన ఒక మరియను తీసుకుని నజరేతుకి నుంచి బత్లెహేముకు వెళ్ళబోతూ ఉన్నాడు. అయితే ఈ రోజు ఈ చలికాలంలో మనం చూస్తూ ఉన్నాం, మనం స్వెటర్లు వేసుకుంటున్నాం, లేకపోతే రగ్గులు కప్పుకుంటున్నాం, లేకపోతే ఒక వ్యక్తి గర్భవతి అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మెడికల్ టెస్ట్ చేస్తాం, ఆరోగ్యంగా ఉండడానికి అనేకమైన ఫ్రూట్స్ పెడతాం. కానీ ఆ రోజుల్లో ఏ ఫెసిలిటీ లేదు. ఎందుకు వచ్చిన బాధ అని మరి అనుకోలేదు. లేకపోతే నేను కనిన గర్భాన్ని నేను ఎందుకు తండ్రిగా పాత్ర పోషించాలని యేసేపు అనుకోలేదు. కానీ వారందరూ ఈ లోక రక్షకుని ఈ లోకాన్ని తేవడం కోసం వారి భార్య భర్త ఎంతో శ్రమించారు. ఎందుకంటే ఈ రోజుల్లాగా అప్పుడు రోడ్డు మార్గాలు తినవలేదు, కొండలు ఎక్కాలి దిగాలి, ఆటోలు లేవు, కార్లు లేవు, విమానాలు లేవు, ఏమీ లేవు. కానీ ఒక గాడిదనెక్కి ఇంత చలిలో వాళ్ళు ఏం చేస్తారంటే కొండలు ఎక్కుదు దిగుదు. ఒక గర్భవతి ఆ ఎంత పెయిన్ అనుభవించుంటుందో బహుశా మనం అర్థం చేసుకోవాలి ఈ రాత్రికాల సమయం. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఒకరి కోసము వాళ్ళ తల్లిదండ్రులు చాలా అవమానాలు పడ్డారు, చాలా నిందలు అవమానాలు పడ్డారు. ఎందుకంటే చాలా మంది అనుసరి ఉండొచ్చు,
ఒరే నీ భార్య నువ్వు వివాహం కాకముందే గర్భవతి అయిందంట కదా, నువ్వు చేతకాని వాడువరా, చవటవరా, ఎన్నో మాటలు అనవచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇది ప్రతి చోట జరుగుతున్న సంగతి. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమైనా సంతోషం ఉందా? లేదు. ఈ లోకంలో సువార్త చేసినని చెప్పు ఎన్నో నిందలు, అవమానాలు. పోనీ ఆ లోకంలో ఆ యొక్క గ్రామంలో యేసుక్రీస్తు పుట్టాడని చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఏమైనా సంతోషం ఉందంటే, ఆ గ్రామంలో ఉన్న హేరోదు మహారాజు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఎవరైతే 2 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారో వారందరినీ చంపేమని చెప్పాడు. వాళ్ళందరి తల్లిదండ్రులకి ఏమంటే వేదన. యేసుక్రీస్తు పుట్టుకలో సంతోషం మనకు కనిపించదు. అయితే యేసుక్రీస్తు పుట్టుకలో సంతోషం లేదు, కానీ ఆయన మరణంలో మనకి సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టుక ద్వారా మనకు సంతోషం రాలేదు, కానీ ఆయన మరణం ద్వారా మనకి సంతోషం కలిగింది. ఈ భూలోకం ఎంతో మందిని భరిస్తుంది. ఈ భూమి చాలా మందిని భరిస్తుంది. ప్లాట్లు కట్టుకుంటున్నాం, రకరకాల చంద్రమండలం కూడా వెళ్ళి ప్లాట్లు కట్టేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తల వాల్చుకోవడానికంట చోటు దొరకలేదంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భూమి, ఆలోచించండి. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవాది దేవుడికే తలవాల్చుకోవడానికి ఈ భూమి కొంచెం చోటు ఇవ్వలేదంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను గూళ్ళను ఉన్నవి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు దొరకలేదంట. ఎందుకంటే ఆయన ఒకవేళ పుడితే ఒక మహారాజు పట్టణంలో పుట్టుండొచ్చు, ఒక ఉన్నత అధికారిగా పుట్టుండొచ్చు, కానీ ఏమీ లేని ఒక దీన స్థితిలో పుట్టాడంటే తను తాను తగ్గించుకుని మనుషులు పాపంలో కొరకు ఆయన మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. అసలు దేవాది దేవుడే ఈ లోకానికి ఎందుకు దిగి రావాలి అని ఆలోచన చేసినట్లయితే, మనకి సమాజంగా చాలా మంది అంటున్నాం, తప్పులు మనుషులు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మానులు చేస్తాయా అని చెప్తుంటాం. అలాగే పూర్వం ఆదం నుంచి మనం చూసుకుంటే వారు పాపం చేస్తూ ఉంచేవారు. వారు పాపం చేస్తూ వారి పాపల నిమిత్తము పెద్ద పాపం చేసిన వాళ్ళేమో గొర్రె పిల్లని, అయితే కొంత చిన్న పాపం చేసిన వాళ్ళు కోడి పిల్లని, ఇలా వారి పాప పరిహార్థ నిమిత్తము బలి అర్పిస్తూ వచ్చేవారు. కానీ బలి అర్పించిన ఎవరైనా పాపం చేయడం మానేస్తారా? లేదు. మళ్ళీ పాపం చేసేవారు, మళ్ళీ బలి అర్పించేవారు, ఇలా పాపం చేసుకుంటూ వచ్చేవారు. వాళ్ళ తీరు ఏమిటంటే, మనుషులుగా మనము పాపం చేస్తాం కనుక మనం ఏం చేస్తాం, బలు అర్పిస్తామని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒక మనిషి పాపం లేకుండా ఎలా జీవించగలడు? ఇదిగో నేను ఒక మనిషినిగా వస్తాను, నేను పాపం లేకుండా జీవిస్తాను, కనుక మీరు అలా జీవించమని ఆయన ఒక లేఖనం ద్వారా మనకు సెలవిచ్చారు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి. ఆయన వచ్చి లోకానికి వచ్చి ఆయన సుఖభోగాలు అనుభవించలేదు. ఆయన శరీర కోరికలను అన్ని కట్టుబెట్టుకుని ఒక మనిషి పాపం లేకుండా ఎలా జీవించాలో నేర్పించి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తం చిందించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఈ రోజు మనం ఇలా నిలబడి ఉన్నామంటే, ఈ రోజు ఇంత సుఖం అనుభవిస్తున్నామంటే ఆయన కార్చిన రక్తం మాత్రమే. ఆ రక్తం ద్వారానే మనకి రక్షణ కలిగింది, కానీ ఏ ఒక్కరి వలన మనకి రక్షణ కలగలేదు. అందుకే అంటాడు తిమోతి పత్రికల్లో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది. పాపులను రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. భాగ్యవంతుల కోసం రాలేదు, నీ కోసం నా కోసం. ఎందుకంటే నీవు నేను పాపంలో పడిపోకూడదని, ఆ పరలోక రాజ్యంలో నివాసము చేయాలని, నరకంలో పడిపోకుండా మనం ఉండాలని ఈ లోకానికి దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పుట్టుకలో సంతోషం లేదు, కానీ ఆయన యొక్క మరణములో మనందరికీ సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో స్వార్థ చేసినప్పుడు ఆ కూడా ఉన్న అపోస్తులు ఆయన గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఆయన శిష్యులు నిద్రపోతులు, వారి శిష్యులు పిరికివారు, ప్రార్థన లేని జీవితం కలిపిన వారి శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు. దేవాది దేవుడి ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఇంకో విషయం రిఫరెన్స్ తీయడానికి సమయం లేదు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు
మన కోసం, మన పాపాల కోసం గిన్నె పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన యందును యాచన యందును భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థన అంగీకరించబడును. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రార్థన అంగీకరించబడుతుందంట. ఈరోజు ప్రజల్లో భయం లేదు, భక్తి లేదు. నామకార్థ క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు మనం బ్రతుకుతున్నాం అంటే, కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఈ సంగమా, దేవాది దేవుడు పరలోక వైభవాన్ని అంతా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయనకు అవసరమా? ప్రార్థన చేయడం ఆయనకు అవసరమా? అవసరం లేదు. భక్తి చేయడం ఆయనకు అవసరమా? అవసరం లేదు. కానీ పాపులుగా ఉన్న మనకి భక్తి అవసరం, పాపులుగా ఉన్న మనకి ప్రార్థన అవసరం. కానీ మనం ప్రార్థన చేయం, మన భక్తి చేయం. ఎందుకంటే ఎంతసేపు మనం పనులు చేసుకోవడానికి మనకి సరిపోతుంది. కానీ ఒక దేవుడే ఉదయాన్నే లేచి ప్రార్థన చేశానంటే అందుకే ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఆయన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వింటున్న మీరు, నేను కూడా ఏం చేయాలంటే ఉదయాన్నే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవాది దేవుడు ఎలాగైతే నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడో అటువంటి శ్రమ నీవు నేను కూడా అనుభవించాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బత్లెహేములో పుట్టడం కాదు కానీ నీలోను నాలోను పుడతమే నిజమైన క్రిస్మస్. ఈరోజు చాలా మంది సేవకులు అంటున్నారు క్రిస్మస్ చేసుకునేకూడదు అని. ఎందుకు చేసుకోకూడదు అంటే, ఈరోజు క్రిస్మస్ లో సంతోషం లేదు, క్రిస్మస్ లో ఆనందం లేదని. ఎందులో ఎదుర్కొన్నారంటే డ్యాన్సులు ఎదుర్కొన్నారు, స్కిట్లు ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడ ప్రసంగంలో ఎక్కడ క్రీస్తు కనపడతలేదు. ఒక ఉపమానం చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. ఒక గ్రామంలో ఒక పెద్ద అధికారి కుమారుడు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడట. జరుపుకుంటూ ఉంటే పుట్టినరోజుకి అనేక మంది గెస్టుల్ని పిలిచారు. పిలిచి ఆర్భాటంగా చేస్తున్నారట. అలా చేస్తున్న సమయంలో గెస్టులందరికీ ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళందరూ మరి గెస్టులు కాబట్టి కోట్లు వేసుకుని సూట్లు వేసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆర్భాటం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వచ్చిన చుట్టాలందరినీ పరామర్శించుకుంటూ తిన్నారా లేదా, ఉన్నారా లేదని పరామర్శించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వీళ్ళందరూ ఇచ్చిన రెస్ట్ రూమ్ లో ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక్కపోసుకొని ఆ కోట్లు తీసి ఒక మంచం మీద వేసారట. అలా వేసినప్పుడు చాలా సమయం అయిపోయింది, బర్త్డే సమయం వచ్చేసింది. కుమారుడు కనిపించడం లేదు. ఏంటి కుమారుడు కనిపించలేదని ఇల్లంతా ఎదిగారు, కనిపించలేదు. ఊరంతా ఎదిగారు, కనిపించలేదు. ఎక్కడ చూసినా కనిపించలేదు. లబోని ఏడ్చి 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 కన్నీరు కట్టే ఒక్కొక్కరు ఏం చేశారంటే, అయ్యో కుమారుడు లేడు, పుట్టినరోజు జరగదు కదని ఒకరు ఏం చేశారంటే వచ్చిన వారందరూ వచ్చిన గిఫ్ట్లు పట్టుకుని వెళ్ళిపోతున్నారంట. అలా ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. లాస్ట్ లో ఒక ఆయన ఉంటారు కదా, కొంతమంది అంతా అయిపోయిన దాకా కొంతమంది ఉంటారు కదా దగ్గర బంధువులు, వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ సూట్ తీసి ఇలా జబ్బు వేసుకుంటాడంట. ఆ సూట్ కింద కుమారుడు పడిపోయి ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వచ్చిన బంధువులు చూసుకుంటూ ఉన్నారే తప్ప కుమారుడిని చూసుకోలేదు. కుమారుడు కోసం ఎంతో ఫంక్షన్ చేశారు కానీ అందులో ఎవరు లేరు. కుమారుడు ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం కానీ క్రిస్మస్ లో క్రీస్తు ఉండలేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తే అది ఆరాధన అవదు. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే క్రీస్తు నాలోను నీలోను పుట్టాలి. అటు దేవుడు నీలోను నాలోను పుట్టి మన జీవితం ఎప్పుడైతే పుడతాడో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం. అటు సంతోషం మనందరికీ కలుగుచేయాలని దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సంబంధించిన అవకాశం ఇచ్చిన దైవ సేవకులు వందనాలు. థ్యాంక్ యూ అండి. యేసు బాబు గారు అంటే యేసయ్య పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఆయన చాలా హేళన అవమానాలు పొందాడు. ఎక్కడికి వెళ్ళినా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే స్థలం ఇవ్వండి అంటే చనిపోయిన ఆవిడ దగ్గరికి వచ్చి ఈతనేం చేస్తాడన్నట్టు అక్కడ కూడా చాలా మంది అపహసించారు, వేలం చేశారు. కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. అలా ఆయన ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో నువ్వు యూదుల రాజువా అనే హేళన చేశారు. ఇలా ఎన్ని హేళన చేసినా ఆయన ఎవ్వరికి ఆ హేళన గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఆయన మాట్లాడవలసింది, ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేశారు. అలాంటి విషయాలను తెలియజేసిన పాస్టర్ యేసుబాబు గారికి ప్రభు పేరిట వందనాలు. డేవిడ్ రాజు గారికి సమయాన్ని అందిస్తున్నాను. స్తుతి ఆరాధన పాట. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు ప్రభువును మనం మనసారా ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ రాత్రి నీ వర్తమానం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ ఆత్మాభిషేకం నీ ప్రాంతంలో స్వేచ్ఛగా కల్లాడించండి. నీ ఆత్మ అయా ఇక్కడ స్వేచ్ఛగా కల్లాడించండి. పరిశుద్ధుడానికి స్తోత్రం. బ్రహ్మదాసుడా రెండు చేతుల పైకి దేవుని ఆరాధించుకున్నాం. మీ నోర్లు బిగ్గరగా మీ గలమెత్తి దేవుని ఆరాధిస్తాం, గలమెత్తి దేవుని ఆరాధిస్తాం. ఎవరు మౌనకున్నదు చెప్పండి. నది ఉలకలుంచిన దేవాది దేవుడు మన ఈ మధ్యలో మన మధ్యలో సంచరిస్తున్న దేవాది దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము, బాగుగా ఎరిగి ఉన్నాము. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. దేవుని ఆరాధిస్తాం. సర్వశక్తుడైన దేవాది దేవుడు మన మధ్యలో దిగి వచ్చినాగున మీ పెదవులిపి మీ హృదయాన్ని తెరవబడుట, పరలోకము మహిమ మిమ్మల్ని ఆవరించుటకు పరలోకము దేవుడు మన మీద దిగి ఉన్నాడు. ఎవరు మానవుడటో తలంపులు కపనయు అన్నీ అన్నీయు ఎరిగి ఉన్నాము, తలంపులు కపనయు అన్నీ అన్నీయు ఎరిగి ఉన్నాము. నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా.
పరిశోధించి తెలుసుకున్నాను నన్ను ఆవరించావు బాగుగా ఎరిగినావు రాజా బాగుగా ఎరిగినావు బాగుగా ఎరిగినావు రాజా బాగుగా ఎరిగినావు బాగుగా ఎరిగినావు రాజా బాగుగా జరగబడిన స్తుతి ఆరాధన నిమిత్తము పండుగల మేరీ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిషుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నిన్ను ఏకరీతిగా నాన్న మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నిత్యుడికి తండ్రి సమాధానకు అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నువ్వెంతైనా గొప్ప దేవుడు వేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఏమైనా చేయగల దేవుడు వేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. సజీవుడైన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ప్రభు నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యి కొడుకుని ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు వేసయ్యా నీ భాషందర మాందరి బల
తండ్రి అయ్యా ఆరాధన ప్రభా అయ్యా నీ కొందరు నీ పాదలు చెందు పెడుతూ కూర్చుందా అందరూ? స్తుతి ఆరాధనలో నడిపించిన డేవిడ్ రాజు గారిని, అలాగే ప్రార్థనలో నడిపించిన మేరీ గారిని దేవుడు దీవించుగాక. రెండవ గ్రీటింగ్ అంబటి ఎలిసా గారి రాని పక్షంగా ఉత్తరగంజ్ నుంచి వచ్చిన పాస్టర్ గారు ఎలిసా గారు, ఐజాక్సన్ గారు. శ్రమించినటువంటి స్థానిక దైవసేవకులైనటువంటి మరి సతీష్ అయ్య గారికి, అలాగే మరి కూడి వచ్చినటువంటి సంఘానికి, అలాగే మరి ఎదురుపై అలంకరించినటువంటి దైవజనులకు, మరి ఆర్కెస్ట్రా వారికి, ఇంకా మరి యూత్కి ప్రతి ఒక్కరికి కూడా ప్రోపేట వందలు తెలుస్తా ఉన్నాను. ఎందుకంటే మన ముందు చెప్పినటువంటి అయ్యగారు మొత్తం A to Z అంతా కూడా ఆయన పుట్టుక గురించి, శివమాన కోసం గురించి అంతా కూడా తెలియజేశారు. మరి నేను కూడా పెద్ద ఈ యొక్క టవర్ ఏరియాలో ఏంటంటే దేవుని సేవకు చెప్పమంటే చాలా భయం అండి. పల్లెటూరు సేవకుడు రమ్మా మరి టౌన్ ఎందుకంటే అన్నీ కూడా చెవులు బాగా ఎక్కువ చూస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఎక్కడ ఏమి తప్పు చెప్పేస్తున్నారో అని చెప్పేసి కనిపెడుతూ ఉంటారు. నాకు భయం ఎక్కువ. కాబట్టి ఏదో చిన్న నాకు ఉన్నటువంటి దేవుడి జ్ఞానాన్ని, కొద్ది జ్ఞానాన్ని కూడా ఒక 2 చిన్న మాటలు చెప్పి నేను కూడా మరి ముగిస్తూ ఉంటాను. బైబిల్లో లోక రాసినటువంటి 2 అధ్యాయంలో అక్కడ ఒక మాట, ప్రాముఖ్యమైన మాట ఉంది చూడండి. అక్కడ పెండ వచ్చిన చూడండి, 2 అధ్యాయాలు పెండ వచ్చిన. ఒక శిశువు చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట వీరు సూచన వాక్య చెప్పారు. కానీ లోకానికి మరి ఏలే గొప్ప దేవుడండి మన యేసుప్రభువు వారు. అయినా మరి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మంచి వాతావరణం ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఎక్కడికి వచ్చాడు స్థిరమైన ఆయనట పడుకోబెట్టడం, పొత్తుగుట్టలతో సొట్ట చేసి ఇస్రామయ్యని ఒక తొట్టిలో పొరడు పెట్టారంటండి. అదే మన కుటుంబంలో చూడండి, ఇంకా నెల అవ్వకుండానే ముందుకుంటే తీసుకొచ్చి వారిని ఒక కండిషన్లో పెడతారు. మనకి మన ఇంట్లో స్త్రీలు అయితే మా ఉన్న రూమ్లోకి ఎవరు పడి అన్నకి వీల్లేదు. తర్వాత ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి పురుషులు ఎవరైనా తల్లిదండ్రులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, వాళ్ళు కూడా బయటకు వెళ్తే కనీసం వచ్చి వెంటనే రాత్రి సమయంలో గట్ట ఎప్పుడన్నా 1 గంట సేపు బయట ఆగాలన్నాడు. ఎందుకంటే కూడా బోతలు వస్తాయని భయం. వాళ్ళు కోడ కడగాల, 1 గంట సేపు అక్కడ ఆగాల,
అప్పుడు లోనికి రావాలి, వచ్చిన గదిలోకి వెళ్ళడానికి లేదు. అంత కండిషన్గా చూస్తామని మన యొక్క ఇంట్లో బిడ్డలకైతే మన యొక్క అప్రస్వామ్యం. కానీ దేశానికి మొత్తం యావత్ ప్రపంచానికి ఒక రక్షణకర్త అయినటువంటి ఒక మహానుభావుడు ఆ యొక్క పరలోక పట్టణం నుండి ఈ లోకానికి ప్రవేశించి ఆయనకి మన ముందు చెప్పారు దైవజనులు. ఆయన ఈ భూమి అంతా అయింది, ఆకాశం అంతా అయింది, మన ఇళ్ళన్నీ అయినాయి, మన కట్టుకున్న బట్టలన్నీ అయినాయి, మన తిండి అంతా కూడా అయింది, ఏది మరి కాదు. అయినప్పుడు కూడా ఆయన ఆ మరియ తల్లి ప్రస్తుతం ఎక్కడ చూసించారమ్మా, ఆ పశువుల పాకలో కూడా ఆయనకి కనీసం ఆ పాక కూడా అంతా ఆయనకి అధికారం లేదట. ఆ పశువుల పాకలో మరి దాంట్లో ఏమున్నాయండి, అవి పశువులు ఉన్నాయి అమ్మా. తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా పేడకలతో నిండి ఉంది, రుచులతో నిండి ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ పాకలో కూడా ఆ పశువుల పొట్టు కొంత దొరికింది ఆయనకి. చూడండి అంత దీనస్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చి ప్రవేశించే చుట్టూ అర్థం చేసుకోవాలి. కానీ ఆయన రావడం వల్ల మనకి ఏంటంటే మనకు వచ్చేటువంటి మేలు, ఆయన మన యొక్క పాపాలని దోషాలని కూడా ఆయన తుడిచివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మహానుభావుడు. ఎందుకంటే చూడండి అక్కడ రోమిలో రాసినటువంటి 5 అధ్యాయం చూడండి ఒకసారి. ఐదు అధ్యాయంలో 8వ వచనం 5 అధ్యాయంలో 12 వస్తుంది చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యింది. అసలేనమ్మా చూసారా, ఈ మొదట్లో మరి ఈ యొక్క దేవుడు ఒక వ్యక్తిని మరి ఈ లోకంలో మనకి సిద్ధపరిచాడండి. ఆ వ్యక్తిపై తెలుసాం అందరికి మీకు, ఒక మనుషుడిని దేవుడు పరలోక రాజ్యంలో ఆయన మహారాజు కింద ఉండాలంటే ఉండటానికి ఈ భూమి మీద ఒక మహారాజుగా కూడా ముందు ఆయన ఒక ప్రణాళిక ద్వారా కూడా ఒక మనుషుల్ని సిద్ధపరిచాడు. అక్కడ ఆ సిద్ధపరిచిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆ ఆదాము దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక ఒకటి, ఇతను చేసినటువంటి ప్రణాళిక ఒకటే అండి, ఆలోచన ఒకటి. ఈ భూమి మీద మొదలుకుంటే మనల్ని కాయన కాబట్టి మనల్ని కాపాడడానికి మన కాయన కదా గుట్టెళ్తాయి ఆదాముని. ఎందుకంటే ఆయన్ని పశువుల్ని జంతువుల్ని కాయటానికి వాటికి పేరు పెట్టడానికి దేవుడు అతను గుర్తించాడు. ఇప్పుడు ఈ పేరు పెట్టిన చూసారమ్మా, జంతువులు పక్షులు కూడా దేవుడు పెట్టిన పేరు గట్ట కదా, మనం పెట్టిన పేర్లు గట్ట కదా, వాటికి ఆదాం పెట్టాడు ఆ పేర్లు. కుక్కని, నక్కని, పందని, ఎద్దని, ఆవని, గేదని, ఈ పేర్లన్నీ కూడా అమ్మ ఒకదాని పెట్టిన పేరు మనకి ఒకదాని పెట్టకుండా చక్కగా ఆ పేరు పెట్టి అతన్ని ఏలమని చెప్పేసి అతను పరిపాలించమని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఆదామని భూమి మీద కుదిరిపెట్టాడు. ఆయన మన ఆదాము ఆ ప్రయత్నం చేసాడో తెలియనా, చేశాడు. కానీ మరి మొదట్లో కూడా దేవుడు చెప్పినటువంటి మాటను తిరస్కరించి దేవుడు అన్నటువంటి పని కూడా అతను చేశాడు. చచ్చిపోతామని చెప్పినా సరిగా అతను అమ్మ అది చచ్చిపోకుండా ఒప్పుకున్నాడు. కానీ ఆ యొక్క సాతాను మాట ఆలకించి అతను మాత్రం దేవుని మాట ఎక్కడ కూడా శివుని పెట్టుకోలేదు, హృదయాన్ని కూడా దాచుకోలేదు. అంటున్నాడు అంటాడు ఒక మనిషిని ద్వారా ఏమన్నాడు అక్కడ చూడండి, మరి చదవండి 12వ వచనం. అందరికీ సంపదం అయిందంటే చూడమ్మా అతను. ఎందుకంటే అతను చేసిన పాపం అంతటే పోలేదు. అతను పాపం చేశాడు, మరణాన్ని కూడా కొనుక్కున్నాడు. ఆ మరణం కూడా మనకందరూ కూడా ప్రాప్తించింది. మనం కూడా మరణంలో పోకుండా ఉండటానికి ఆయన మరి ఈ లోకానికి వచ్చి మనకి స్వేచ్ఛ జీవితానికి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన పుట్టడం పెద్ద గొప్పతనం గట్రా కలిగానండి. పుట్టడం వచ్చేటి అందరం కూడా ఆయన పుట్టడని చెప్పేసి మంచి మన
సత్యసాయి గారు ఇక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా ఆయనకు వచ్చింది కాబట్టి లైట్లు బిగించేసి ఇక్కడ మాకు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి కుర్చీలు వేసి అందరూ మనం ఆహ్వానించారు కాల్చిపోవడానికి మంచి భోజనం పెడతాను నేను ఇక్కడ అమ్మాయి ఇది పండగ మంచి ఉత్సాహమైంది. యేసుప్రభు పుట్టడం ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం మంచి ఇందులో చేయడం గట్రా కాదండి అది. కానీ ఆయన పుట్టడం గురించి ఒకటి అలాగే ఉండొచ్చు. మనం ఆయన సిరి మీద మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ శిలువ మీద మరణం మొదల వల్ల మనకి ఏమైందో తెలిసిన మనకి అందరికీ మన పాపదోషాన్ని కూడా ఆయన తుడిచేసేసి మనల్ని కూడా పరలోక రాజ్య భాగ్యం ఆ యొక్క గమ్యానికి మనం తీసుకుని వెళ్తున్నాడండి ఆయన. ఆ మార్గం చెప్పనాక ఈ లోకానికి వచ్చాడు ఆయన. చూడండి అక్కడ తర్వాత ఇంకో విషయం ఏంటంటే చెప్తా, తర్వాత మాట్లాడదాం అది. తర్వాత రెండోది, క్రైస్తవులు అనగానే చాలా మందికి హిందూ సాంప్రదాయంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏమంటారంటే అది అదొక మతమైంది, అదొక లోకం అని చెప్పేసి చెప్పుకుంటుంటాం మనం, మతం మార్పిడి అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా క్రైస్తవులు అంటే మతం మార్పిడి అని చెప్పి అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మన రక్షణ పొందిన తర్వాత కూడా మనం కూడా మళ్ళీ ఇంకొక వ్యక్తిని, పక్కన ఉన్న వ్యక్తిని వాళ్ళు దేవుడు నమ్మలేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఆ దేవుని వైపు మనం తెప్పాలంటే మనకి మనసు అనేది. కాబట్టి ఆ మహాభాగ్యం కూడా మనకి, ఎందుకంటే మన క్రీస్తు రాజ్యంలో చేర్చడం కూడా ఆ మహాభాగ్యం అంటే పరలోకంలో మనం ఆత్మలన్నీ కూడా అక్కడ చేర్చడానికి దేవుడు ఈ లోకానికి రావడం జరిగిందని చెప్పేసి మనం గొప్ప మనం తెలుసుకోవాలండి. తర్వాత దావీదు కూడా ఒక మాట చెప్తాను చూడండి. అక్కడ కీర్తనలో 51 కీర్తనలో 1-2 వచ్చిన చూడండి. అక్కడ దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చాలండి, ఎన్ని విషయం చేశారు మీరు? 1-2 వచ్చినారు ఎక్కువ చదవడానికి. ఇది 1-2 మహారాజు ఏంటి కూడా దావీదు గారు దేశం పరిపాలించే మహారాజు ఏంటి కూడా ఏమంటాడు తెలియనా? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించండి, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నతిక్రమం తులసిపోయి ప్రభువా. తర్వాత ఏమంటారు రెండో మాట, దోషం పోగినట్లు నన్ను బాగా కడుగము, నన్ను ప్రవర్తపరచము. ఎందుకంటే ఆ పాపం ఆయన అడిగాడు కానీ మొత్తం అందరికి అడిగే కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన ఒక్కడికే కాదు, మొత్తం ప్రపంచంలో మనం అప్పటి నుంచి లాగైతే అమ్మ ఆదాం కానించి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి జనాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తుడిసిపోయినకి. ఎందుకంటే అమ్మ ఇక్కడ మన యొక్క బట్టలన్నీ కూడా ఆ సబ్బు వేసినప్పుడు లేకపోతే సర్ఫ్ వేసినప్పుడు కూడా వాషింగ్ మిషన్ చేస్తే సబ్బును క్లీన్ చేసి పారేస్తుంది. ఇక్కడ ప్రభు నామం ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా తుడిసేయాలంటే అది మన రక్షణ భజన ప్రవేశించాలా, కమ్మా ఆయన తెలుసుకోవాలా, ఆయన పట్ల మనం అప్పుడు ఆయన మన కృప మనం పొందుతామని తప్పనిసరిగా. ఎందుకంటే మరి ఈ క్రిస్మస్ వేడుకలు చేయడం పెద్ద గొప్ప భాగ్యం కాదని ఆయన శిలువ మీద మానవ పొందడం అన్నటువంటి విషయం మనం ఎప్పుడు కూడా ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన యొక్క రక్షణ భాగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మన జీవితం ముందుకు కొనసాగించాలని ఈ కొద్ది వాక్యం మరి నేను ముగిస్తా ఉన్నాను. మీ కొద్ది మీద దీవించగాక ఈ సమయం మీద తీరు అధ్యక్షుల వారికి అందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి ఐజాక్సన్ గారు. వీళ్ళ నాన్నగారు ప్రతిపాడు మండలం, ఏలాసుల మండలం మొత్తం 40 గ్రామాల సైకిల్ మీద వెళ్ళి సేవ చేసేవారు. కానీ అప్పుడు ఈయన వాక్యంలో లేడు, ఆయన చనిపోయిన తర్వాత ఈయన వాక్యంలోకి వచ్చింది. మూడవది మన మధ్యన ఉన్న పాస్టర్ గారు అనిల్ కుమార్ గారు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
పాస్టర్ గారు అదే గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు, అదే ముఖ్య ప్రసంగికులు కూడా ఒక చిన్న మాట గమనించాలి. ఈ క్రిస్మస్ అనంతరం భోజనాలు ఉన్నాయి. టైం మించిపోతే భోజనం చేయటం కాదు, కాబట్టి 10 లోపు మొత్తం అన్ని పూర్తయ్యేలాగా. ఈయన కీబోర్డు వాయించడానికి వచ్చారు, కానీ హైదరాబాద్లో 4 సంవత్సరాలు థియాలజీ అంటే బైబిల్ బాగా లోతైన మర్మాలతో ట్రైనింగ్ అయ్యి ఇచ్చారండి. అంటే మన కొంతమంది తెలుసు, ఎందుకంటే ఒకవేళ మనకి అర్థం కానీ కూడా ఆ విషయం దానికి అర్థం ఏంటని అడిగితే అది చెప్తారు. అంటే ఇప్పుడు కాదు, మీకు అవసరం అయితే చెప్తున్నాను. అంత థియాలజీ నేర్చుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రి ఈ స్థలంలో దేవుడు నిలబెట్టినందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, నా యేసయ్యకు నిలబెట్టిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎవరు ఎలా ఎప్పుడు ప్రభువుని ఆరాధిస్తారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఏ రీతిగా సేవలకు వస్తారో తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక్కసారి పట్టుకుంటే ఇంక మళ్ళీ ఎప్పటికీ వెనక్కి వెళ్ళలేము. అంతటి ప్రేమమయుడు, అంతటి కృపమయుడు. రాత్రి మరి క్రిస్మస్ ఇంత ఘనంగా జరిగిస్తున్నటువంటి అధ్యక్షులు వారు రెవరెండ్ సతీష్ పాస్టర్ గారికి, రెవరెండ్ ఏ సతీష్ అయ్య గారికి గట్టిగా చెప్పలు పడదాం సార్. వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా మంచి మనసు, అందరితో సౌమ్యంగా మాట్లాడేటువంటి హృదయం, చక్కగా అందరికీ ఒకవేళ ఏ హెల్ప్ కావాలన్నా అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు. అలాగే పాస్టర్ కూడా ఉంటే ఇక్కడ వారికి కూడా తన పని తాను చేసుకుంటూ పరిచర్యలో కూడా ఈ రీతిగా ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రీతిగానే వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ఉన్నటువంటి నా తోటి సహోదరు దైవజనులకి అందరికీ, సిబిఎం సంఘ ట్రెజరర్ గారు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మాజీ సంఘ పెద్దలు ఆ రీతిగానే కీర్తన ఆర్కెస్ట్రా నడిపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆర్కెస్ట్రా మామూలుగా అయిందే. ఎప్పుడైనా ఖాళీ అనిపిస్తే, నిన్నటి వరకు కూడా చర్చిల్లో కార్యక్రమాలు ఉంటాయి, ఖాళీ ఉంటే అన్న ఫోన్ చేస్తారు, ఆ టైంలో అందుబాటులోకి వస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే వారికి వందనాలు. మా ఎనోష్ బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఓకేనా, అందరికీ సంతోషంగా ఉన్నారా? అందరికి సంతోషం ఉన్నారు లేదా? సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. రెడీ అయిందా? వెరీ గుడ్. 5 నిమిషాలు. ఈ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను ప్రేమామయుణ్ణి. నిజానికి చెప్పాలంటే థియాలజీ హైదరాబాద్లో ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లో నేను బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చదివినా కూడా ఒకవేళ ప్రభు కృప లేకపోతే మనం నిలబడలేము. ఇక్కడ చాలామంది చదువుతారు, థియాలజీ వచ్చు, అన్ని జ్ఞానం ఉంటుంది, కానీ మాట్లాడే టైం వచ్చేసరికి సరిగా దాన్ని డెలివరీ చేయలేం. అంటే ప్రజలకి చెప్పలేం. కొన్నిసార్లు ప్రభు పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి ఒక్కరూ బాగా చెప్పగలరు, బాగా వివరిస్తారు. అయితే జ్ఞానం అనేది ఖచ్చితంగా అది మనం లోకానుసారంగా పొందాలి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇతరులకు మనము చెప్పగలం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎక్కువ మాట్లాడదు, కానీ ఒక పాట కూడా పాడమన్నారు. అది చివరిలో పాడదాం. జస్ట్ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు నేను ముగించి పాటకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతంటే అది చెప్పలేనంత, మాటల్లో చెప్పలేమంటారు కదా ఈ ప్రేమను. అంతగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమను ఎలా చెప్పాడంటే తన ప్రియ కుమారుడు ద్వారా ఈ లోకానికి తెలియజేశాడు. తన ప్రియ కుమారుడు ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. తన ప్రియ కుమారుని లోకానికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తన ప్రియ కుమారుని ఎలా ఇచ్చాడంటే ఇంకా తనది కాదు, ఈ లోకంలో జన్మించాడు అని అంటే అసలు చాలా సంతోషమే. కానీ ఆ జన్మ తర్వాత చాలా పని ఉంది ఈ లోకంతో యేసు ప్రభువు వారికి. సో అదంతా కూడా మనం చెప్పడానికి టైం లేదు. కానీ ఈరోజు ప్రభువుకి ఎలాంటి ప్రయారిటీ మనం ఇస్తున్నాం? స్థానం, స్థలం. యేసుక్రీస్తు వారు తన సమస్తము కూడా మన కొరకు దారపోయడానికి ఉద్భవించాడు,
జన్మించాడు, పుట్టాడు, ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఈరోజు తిరిగి ఆయన ఆశిస్తున్నాడు. మనం ఏమి ఇవ్వగలం దేవునికి? డబ్బుల, సమయమా, లేకపోతే నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతల, ఏది ఇవ్వగలవు దేవునికి అంటే అది ఏమీ కాదంట. ఏం కావాలో తెలుసా దేవునికి? హృదయం మాత్రం కావాలి, మనస్సు. అది ఇవ్వడం చాలా కష్టం. ఇస్తున్నావా దేవునికి అంటే అది మోసకరమైన హృదయం కాబట్టి కొన్నిసార్లు ఇస్తున్నాం అనుకుంటాం కానీ ఇవ్వలేము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటాం. ఇస్తున్నాం అంటే దేవునికి ఇస్తున్నాం కానీ ఇవ్వలేము. ఎంతవరకు ఇస్తున్నాం ప్రియ దేవుని సమ్మ? దేవుడైతే తన ప్రియకుమారుని లోకానికి ఇచ్చాడు. ఈరోజు మన హృదయం, మన జీవితం ప్రభుకి కంప్లీట్గా ఇవ్వాలి. ఏదో ఒక రోజు 2 రోజులు ఈ క్రిస్మస్లోనో లేకపోతే ఇప్పుడు కాదు, నీ జీవితకాలం అంతా దేవునికి ఇవ్వాలి. అదే ఆయనకి కావాల్సినటువంటి క్రిస్మస్లో గిఫ్ట్. ఇందాక అయ్యగారు చెప్పారు స్థలం లేదని చెప్పారు. ఎక్కడ లేదు తెలుసా? నీలోని స్థలం లేదు, మనలోని స్థలం లేదు. కొంచెం ఇరుగ్గా ఉన్నట్టుంది ప్రభు రావడానికి. కొంచెం ఇరుగ్గా ఉందనుకోండి, అసలు డోర్లోకి వెళ్ళగలం మనం. మరి ప్రభు ఎలా వస్తాడు? ఆ ఇరుకు ఏంటంటే పాపం. ఆ ఇరుకైనటువంటిది ఏంటంటే పాపమే. ప్రతి హృదయంలో పేట్రైపోతూ ఉంది. నేను అక్కడే ఉంటాను, కిందకి దిగను. నా గర్వం, నా అసూయ, నా ద్వేషం, నా డబ్బులు, నా మనుషులు, నేను ఇక్కడే ఉంటా. అక్కడే ఉంటానంటే కుదరదు. దిగాలంతే, దిగాలి. దిగితేనే యేసు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చుకుంటావు. అలా దిగాడు జక్కయ్య. త్వరగా దిగాడు చెట్టు మీద, త్వరగా దిగి యేసును తన ఇంట చేర్చుకున్నాడు, రక్షించబడ్డాడు. ఈ రాత్రి మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన పొజిషన్ ఏంటో, మన ఆలోచన ఏంటో, మన విధం ఏంటో కొన్నిసార్లు మర్చిపోయి ప్రవర్తిస్తాం. మనం ఎంత ఎదిగినా నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత ఎదిగినా కూడా ఎలా వచ్చావు, ఎలా దేవుడు దీవించాడు, ఎలా బ్రతికించాడు. ఎన్నోసార్లు, ఎన్నో రాత్రుల్లో, ఎన్నో పగళ్ళు, కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, అవమానాల్లో, బాధలలో, ఏమీ లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, మనుషుల సహాయం లేనప్పుడు, సమాజంలో విలువ లేనప్పుడు దేవుడు నిన్ను ఎలా హైలో ఉంచాడు, బ్రతికించాడు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నేను అక్కడి నుంచి దిగి వచ్చాను ఇక్కడికి, అక్కడి నుంచి దిగి వచ్చాను. నీవు కూడా నీ ఉన్న స్టేజ్ నుంచి నా వరకు రాలేవా? నాలోకి నువ్వు రాలేవా? ఆత్మీయతలో అనే మార్గంలో నువ్వు ఉండలేవా? ప్రియ దేవుని ఉండాలి. ఈరోజు సత్రంలో స్థలం లేకపోయినా ఆయన అక్కడే అడ్జస్ట్ అయ్యాడు కదా, ఆ తొట్టిలో ఉన్నాడు కదా. ఈరోజు ఆ తొట్టి వరకు వచ్చాడు కాబట్టి, ఆ దుర్భరమైనటువంటి ప్రదేశం వరకు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు, వచ్చాడు కాబట్టి ఈ రాత్రి నీవు కూడా ఈ దుర్భరమైనటువంటి పాపంలో నుంచి తిరిగి ప్రభువులోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. అలా వచ్చిన వాళ్ళందరూ హృదయంలో కూడా ప్రభువుకి స్థానం ఉంటుంది, స్థలం ఉంటుంది. అలా స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉంటారు. గొర్రెల కాపర్లు భయపడ్డారంటే ఈ లోకానుసారంగా భయపడచ్చు వాళ్ళు. అడాల్ఫ్ హిట్లర్ కూడా, హిట్లర్ చాలా ధైర్యవంతుడు, ప్రపంచాన్ని గడగలాడించాడు, చాలా ధైర్యవంతుడు. రష్యా చేతుల్లోకి చిక్కినప్పుడు ఏ భయము, ఏ ధైర్యంతో తను ఉన్నాడో, రష్యా చేతుల్లో చిక్కినప్పుడు నేను ముందుగానే శత్రువుల చేతుల్లోకి చిక్కాను కాబట్టి నేను చనిపోతానని ఒక భయంతో తన రివాల్వర్ తీసుకుని తనకు తానుగానే కాల్చుకుని చనిపోయాడు ఒక భయంతో. రాత్రి ప్రభువు తోడుగా ఉండండి. రాత్రి ప్రియ దేవుని సమయం ఆయన హృదయంలో నువ్వు చేర్చుకుంటే, ఆయన వాక్యాన్ని ప్రకారంగా నువ్వు జీవిస్తే, బ్రతికితే నీతోనే దేవుడు ఉంటాడు. నేను చాలా పేద స్థితిలో ఉన్నాను కదా, చాలా తక్కువ స్టేజ్లో ఉన్నా, నాకు విలువ లేదు, నాకు బలం లేదనుకుంటావు. దేవుడు ధనికులతోనే ఉంటాడు అనుకుంటావు. అదేమీ కాదు. అందుకే తొట్టులోకి వచ్చాడు, పశువుల తొట్టులోకి వచ్చాడు, అంతగా తగ్గించుకుని వచ్చాడు. ఈరోజు నువ్వు ఎంతటి హీన స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఒక్కరము కూడా ఆయన మార్కుల్లోకి వద్దాం, హృదయంలో దేవుని చేర్చుకుందాం. రాబోయే ఆ పరలోక రాజ్యానికి మనందరం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ. చిన్న పాట ఉంది, కూర్చోండి. పాట ఓకేనా? మా చాలా స్పీడ్గా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒక్క
ఓకే, స్టార్ట్ చేయండి. కొంచెం ఎక్కువ పెంచిన మైక్ వాల్యూమ్ పెంచాలి, కొంచెం వాల్యూమ్ పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. పుల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిని భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో, శయనాలమై భూమిలో ప్రతిధ్వనించెను హామిలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాట అంటే నేను లేచేసానని పూర్తిగా పాడలేదు భాస్కర్. చాలండి. ఆయన ప్రసంగంలో జక్కయ్య గురించి చెప్పాలి. జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చింది అంటే మన ఇంటికి కూడా రక్షణ రావాలంటే క్రిస్మస్. ఆ రక్షణే క్రిస్మస్. జక్కయ్యలాగా మనము మేడి చెట్టు ఎలా అయితే దిగాడో అలా దిగాలి అనే చక్కటి వాక్యంని బోధించిన అయ్యర్కి ప్రభు పేట వందనాలు. ఈ గ్రీటింగ్స్ ఇచ్చిన అయ్యర్లందరినీ దీవించుగాక. ఈ గ్రీటింగ్స్ నిమిత్తము ప్రార్థన. అంబటి చిన్న కుమారి వచ్చి ప్రార్థన లేని పక్షున ఎత్తు లావలక్ష్మి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. రా మదా.
రండి ఎవరొకరు. ప్రభు నామానికి వందనాలు. సంఘానికి అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన ఈ గారికి కూడా వందనాలు. నా హృదయపూర్వకమైన వందనాలు. స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభువా. నాయన నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మేము పాట పాడడం ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. ఈ చక్కని అవకాశాన్ని, సమయాన్ని, ఈ తరుణాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభువా మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా. నాయన స్తోత్రం. నేను వెన్నుక లేనింటి నన్ను ప్రభువా వెన్నుకుని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఈ సమయాన్ని నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తండ్రువు ప్రభువా. ఇంకో నాన్న ఈ రోజు నీ జన్మదినము ప్రభువా జరుపుకోవడానికి ప్రభువా మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయము చూడలేనట్టు వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. కానీ అలా లేకుండా మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా ఇంకా నాయన ప్రభు నీ పుట్టినరోజు ప్రభు స్తోత్రం నాన్న ఘనంగా జరిపించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు ప్రభు. పాటల్లో వాక్తుల్లో ప్రభు ఆరాధన అంతట్లో మీరుండి ప్రభు వచ్చిన దైవజనులు కూడా మీరుండి మాట్లాడడానికి వందనాలు ప్రభు. వినిపోవడం కాదు కానీ ప్రభు ఎన్న ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ రక్షణ మార్గంలోకి రావడానికి సహాయం చేస్తారని నమ్ముతున్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభు. ఎన్నిక లేనట్టు మమ్మల్ని నిలవబెట్టి ప్రభు నీ కృపచేత నడిపించారండి ప్రభు. ఇంకనూ జరగబోయే కార్యక్రమం ఇంకనూ ఉండదు ప్రభు. స్తోత్రాలు ప్రభు. నాయన అప్పటి వరకు నడిపించినట్టు తండ్రి ప్రభు ఇకనూ నడిపించామని ప్రభు గీలరాన్ని ఎత్తుదానని చిన్న పాదం పాదములు చేసుకుని పట్టుకోవాలని దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున మిగిలింతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. ప్రార్థనలో నడిపించిన కుమార్తె జయమ్మను దేవుడు దీవించుగాక. ముఖ్య ప్రసంగికులైన రమేష్ బాబు సమయాన్ని రమేష్ బాబుకి అందిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ స్థలమందు నన్ను తన దాసునిగా నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నన్ను ప్రేమపూర్వకంగా పిలిచిన దైవజనులు సత్యవాళ్ళకి అలాగే కుమారమ్మ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన ప్రత్యేక దైవజనులకి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవుడి ఇప్పటిదాకా దైవజనులు నిలబెట్టుకుని మరుగుపరుచుకుని దేవుడు బహుబలంగాను ఆశ్చర్యకరంగాను మీతో మనతో మనందరితో తన వాక్యం చేత బలపరిచిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నాకైతే సమయం 9:23 అవుతుంది. దైవజనులు చెప్పారు మరి 10 లోపలే ముగించాలని. నేను నిలబడితే మినిమం 1.5 hour ప్రసంగం తీసుకుంటాను. అయినప్పటికీ ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు కృపను బట్టి మనము ముందుకు కొనసాగిపోతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. అమ్మా ఒక్క నిమిషం. తనను వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులమైన
మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ లేఖనం భాగం చెప్పుటకు నిలబడిన నేను నిష్ప్రయోజకుణ్ణి అయ్యా తండ్రి. నన్ను నీలో దాచి నేను ఇవే కనపరుచుకుని నీ నామానికి మహిమార్థమై అయ్యా ప్రజలు నీ వాక్యం వేచుండగా వారి హృదయం తెరవబడి అయ్యా నీ కొడుకు తండ్రి ప్రభా రాకడ సమయంలో దివిటీలు పట్టుకున్న స్త్రీలు వలె జ్ఞానం కలిగి తండ్రి ప్రభా నడుచుకున్నట్టు నీ కృప చూపి నీవే మహిమ పొందుకోమని అయ్యా తండ్రి ప్రభా ముందున్న సమయం అంతా ఆత్మస్థాలకు అప్పచెప్తూ నజరుడైన సర్వశక్తి కలిగిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ వాక్యం చదువుతారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును. చాలా ఎవరు ఆయనకిష్టులు? ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మనతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు ఆయనకి ఇష్టలు? ఎంతమంది ఆయనకి ఇష్టలు ఈ భూమి మీద? ఎంతమంది ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాం? చాలా ప్రసంగాలు విన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి 2025 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? లేకపోతే ఆయన వాక్యం వింటూ కష్టంగా బ్రతుకుతున్నామా? లేకపోతే ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? లేకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా బ్రతుకుతున్నామా? లేకపోతే ఆయనని ధరించుకుని బాప్తిజం పుచ్చుకున్న నీవు నేను ఎట్టి రీతిగా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుంటే ప్రభు మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఎవరు ఆయనకి ఇష్టలు? ఒకసారి చూసుకుంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం చేయండి. 11వ అధ్యాయం 20వ వాక్యం. సామెతల గ్రంథం. మూర్ఖ చిత్తులు యెహోవాకు లేను, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. చూడండి దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరికంటే ఇష్టలు? దేవునికి ఇష్టలు. మరి బాప్తిజం తీసుకున్న నీవు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా లేకపోతే నీకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాడు పరలోక రాజ్యానికి వెళతాడు. దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాడు పరలోకపు దర్శనాన్ని చూస్తాడు. దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాడు వాడి నోట పాపము మాటలు రావు. కాబట్టి బాప్తిజం తీసుకుని మరి రెవరెండ్లు, బిషపు, పాస్టర్లు, అపోస్తులు, ప్రవక్తల చేత బోధనలు వింటూ నీవు మరి ఇన్ని సంవత్సరాలు ఎట్టి రీతిగా బ్రతుకుతున్నావు నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నేను నమ్ముకున్న నా ప్రభు నీతో నాతో మనందరితో ఈ రాత్రి కాల సమయం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవునికి ఇష్టంగా నీవు బ్రతుకుతున్నావా లేదా? ఎంతమంది ఇష్టంగా బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నీ మనస్సాక్షిని అడగండి. నీవు ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మరి నీ మాట దేవునికి ఇష్టంగా ఉందా లేకపోతే దేవునికి కష్టంగా ఉంది? నీ ఇష్టానుసారంగా దేవుని చిత్తం అంటూ నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నీ ఉంటున్నావా లేదని ప్రభు అడుగుతున్నా. ఎందుకంటే చాలా మంది బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతానంటారు. మరి 25 మరి ఈ డిసెంబర్ వచ్చేస్తే చాలా మంది భక్తి పరులు చర్చిల్లో కనిపిస్తారు. మరి సంవత్సరం అంతా రోడ్ల మీద ఉంటాము. 25 తారీఖు వస్తే మాత్రము మనం ఏం చేస్తాము? చర్చిల్లో కనిపిస్తాం. నువ్వు బాప్తిజం తీసుకున్నది 25 తారీఖుకి రావడానిక లేకపోతే దినదినము దేవుడు నీతో చెప్తున్న మాటలను నెమరేస్తూ బ్రతకడానిక? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంతో మంది వాక్యాలు చెప్తున్నారు కానీ నీ బ్రతుకు మారట్లేదంటే నువ్వు ఇంకనూ దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితము వాక్యము చేత కడగబడితేనే కానీ పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. ఏ సేవకుడు నీ తల మీద చేసి ప్రార్థన చేసినా, ఏ అభిషేక్తులు ప్రార్థన చేసినా నీలో వాక్యము ఫలించకుంటే నువ్వు ఎండిపోయిన చెట్టుతో సమానం. ప్రియదేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా లేదా? నీ మాట ఎలాగుంది ఒకసారి చదువుతాం ఆ వాక్యం. అదే 11:20 సామెతలు 11 అధ్యాయం 20 దరిద్రుడు
మూర్ఖుడు ఉమ్. తన పొరుగు వారికి మూర్ఖ చిత్తులు యెహోవాకు రేయు ఆ యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. ఎంతమంది యథార్థంగా ప్రవర్తిస్తున్నామండి? ఎంతమంది మాటల్లో యథార్థత ఉంది? అసలు మేము అబద్ధమే ఆడమండి, మా నోటంట బూతులే రావండి అని చేతులెత్తండి. ఎవరు లేరు కదా. ఎంతమంది పరలోకానికి వెళ్తారు అప్పుడు? చెప్పరే అమ్మా, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నానా? ఎంతమంది పరలోకానికి వెళ్తాం అప్పుడు? ఎవ్వరు వెళ్ళం. అంటే నీ మాట సరిగ్గా లేనప్పుడు దేవుడు నేను ఇష్టడుగా ఎంచుతారనుకుంటున్నావా? అస్సలు కాదు. మీ పాస్టర్ని ఎంత భరించినప్పటికీ ఏమంటాడంటే దేవుడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ జీవితాన్ని చూసే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. చాలా మంది మరి ఇంటికి ఉంది రక్షణ, వాళ్ళ వాకిల్లో లైట్లకు ఉంది రక్షణ, కానీ ఆ ఒంటిలో లేదు రక్షణ. చాలా మందికి 25 వస్తేనే రక్షణ వాక్యము, మరి 25 వస్తేనే, డిసెంబర్ 25 వస్తే మరి ఇంటికి పెయింట్లు అన్ని 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 మనం సమకూర్చుకుంటాము, కానీ నా ఒంటికి సరైన మారు మనసు, సరైన రక్షణ ఉందా అని ఎవరు పరీక్షించుకో. కాబట్టి ప్రియమిత్రులారా, నీ మాటను బట్టి నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడువా, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా లేదా, లేకపోతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని నువ్వు తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. కాబట్టి మన జీవితంలో మనం అనుకుంటాం, నేను బాప్టిజం తీసుకున్నాను, పలానా పాస్టర్ గారు నన్ను నడిపిస్తున్నారని, కానీ నీలో మార్పు లేకపోతే ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద అభిషేక్తుడైనా పరలోకానికి నిన్ను తీసుకెళ్ళలేడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత మంచి పాటలు పాడొచ్చు, ఎంత మంచి లాగా మాటలు మాట్లాడచ్చు, కానీ అవి దేవునికి ఇష్టంగా ఉంటే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు కావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎందుకు కావండి అంటే దేవుని వాక్యం చెప్తుంది. అది చూస్తాం. మత్తయి సువార్త, త్వరగా నాకు సహాయం చేయండి, నేను వాక్యాన్ని త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు అందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు అందుదువు. దేవుడు చెప్తున్నాడా? నేను చెప్తున్నాను ఈ మాటలు. దేవుడే మాట్లాడుతున్నాడు వాక్యంలో. మరి నీ మాటలు ఎలాగున్నాయో ఒకసారి సరి చూసుకొని, నేను దేవుని స్తుతిస్తున్నానని ఎంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం. చాలా మంది మాటలు సరిగ్గా ఉండవు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ పాటలు పాడతారు, అందరూ దేవుని ఆరాధిస్తారు, కానీ నా మాట ఎలాగుందో, నా ప్రవర్తన ఎలాగుందో చాలా మంది చూసుకోకుండా బ్రతుకుతున్న దినంలో మనం బ్రతుకుతున్నాం. ఇంకెంత కాలం? మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు రావాలా? మళ్ళా ఆయన నీ కోసం నా కోసం పుట్టాలా? మళ్ళా మరణించాలా? మళ్ళా తిరిగి లేవాలా? కాదు ప్రియమైన బిడ్డలారా, ఆయన సర్వ పాప మామూల్యం, అంటే సర్వ పాపం కొరకు ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి రాబోతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ మాటను బట్టియే నువ్వు నీతివంతుడవని, నీ మాటను బట్టియే నువ్వు అపరాధివని వాక్యం చెప్తుంటే, నీ మాట సరి చేయలేనప్పుడు నువ్వు ఎంత పాటలు పట్టు దేవుడు ఆచరిస్తాడా? అయ్యో నా బిడ్డ బూతులాడిందే, ఈ రోజు ఆదివారం వచ్చేసిందే, ఎంత బాగా పాడుతుందని దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు సరి చేసుకోకపోతే ఈ రాత్రి సరి చేసుకోండి మీ మాటని, ఈ రాత్రి సరి చేసుకోండి మీ జీవితాన్ని. మీరు ఎంత పాడినా, ఎంత నాట్యం వేసినా, ఎంత వాక్యాలు చదివినా, ఎంత స్తుతించినా, ఎన్ని చేసినప్పటికీ దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకకపోతే, దేవునికి ఇష్టపడకపోతే ఈ లోకంలో నిన్నెవరండి ఇష్టపడేది? దేవుడు ఇష్టపడకపోతే నిన్నెవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు.
కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి. అదేంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు, దేవుడు దయామయుడు కదా, కరుణామయుడు కదా అంటే ఈ వాక్యాలు రాయించడు. కరుణామయుడే కావచ్చు, దయామయుడే కావచ్చు దేవుడు, కానీ దయామయుడు అయితే ఈ వాక్యాలు రాయించడు. ఎలాంటి సమయంలో దయామయుడు అంటే ఆయన నలిగిన హృదయంలో నలిగిపోతున్న నీ జీవితాన్ని దయతో ఎత్తు పట్టుకుంటాడు. కానీ నువ్వు విచ్చలవిడిగా తిరిగి విచ్చలవిడిగా మాట్లాడి విచ్చలవిడిగా నీ జీవితానికి నచ్చినట్లుగా నువ్వు జీవించినప్పుడు ఆయన దయామయుడు కాదు, ఆయన కఠినుడుగానే ఉంటాడు. కాబట్టి రాత్రి కాల శ్రమలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాం. ఆయన ఆయాసం పెడుతున్నామండి. భక్తులు చెప్తున్నాం మీకా గ్రంథం 2:17 త్వరగా మీ బైబిల్ తీసుకొని త్వరగా పరిగెట్టాలి నాయనక. మీకా గ్రంథము 2:17 ఏం చెప్తున్నాడు? చదవాలి, చదివించిన త్వరగా. మీకా గ్రంథము 2:17 మీకా 2:13 ఒక్క నిమిషం. మలాకి అనుకుంటా, సారీ మలాకి 2:17 ఒకసారి చదువు. మలాకి గ్రంథం, మలాకి 2:17 ఒక్కరు చదువు. ఆయాస పెట్టచ్చు దేని చేత ఆయనను చాలు. ఏమంటున్నాడు? మీ మాటల చేత ఏమంటున్నాడు? నన్ను మీరు ఆయాస పెట్టుచున్నారు అంటే భక్తులు చెప్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారు అంటే నాకు కోపం రేపుతున్నారు, లేకపోతే నాకు బాధ కలిగిస్తున్నారు. మీరు చేసే భక్తి ఎటువంటిదంటే మరి వేషధారమైన భక్తి చేస్తున్నారు కనుక మీరు చేసే భక్తితో నేను ఆయాసపరుచున్నానని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది, అది తీయద్దు కానీ ఈ నోటి నుంచే ఆశీర్వాద వచనమును, ఈ నోటి నుంచే శాప వచనము నువ్వు ఎలా పలుకుతూ అంటాడు దేవుడు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఇచ్చే అర్పణలు, నేను అంటానండి నా వ్యక్తిగతంగా నేను అనుభవించిన అనుభవం నేను మీతో చెప్తాను. మీరు ఇచ్చేదండి కానుకలు, ఆ కానుకలు సృష్టించింది ఎవరు సృష్టించారండి? డబ్బు సృష్టించింది ఎవరు? దేవుడే సృష్టించాడు. ఆయనకి మీరిచ్చేదండి సృష్టించింది ఆయన కనుక. నేనేదో డబ్బు ఇచ్చేస్తున్నానే, నేనేదో ప్రతిఫలమే 10వ భాగం ఇస్తున్నానే, నేను ఆ పాస్టర్ గారికి ఇచ్చేస్తుంటే ఆ మందిరంలో బాగుపడుతున్నానే అని మీరు అనుకుంటున్నారే. ఆ డబ్బు సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించిన ధనం నీవు ఇవ్వడానికి నువ్వేదో కష్టపడిపోయి ఆయనకేదో ఘనకార్యం చేస్తున్నట్టు మనం ఆలోచిస్తుంటాం. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. ఆయనకి ఇష్టంగా ఉన్నావా, లేకపోతే నటన జీవితంలో ఆయనకి దూరం అవుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, దేవుడు ఎలాగున్నాడో, దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 18:19 కీర్తన గ్రంథము 18:19 ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడు నిన్ను ఇష్టపడితే ఏం చేస్తాడంట? ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడు. కాబట్టి మీ జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా లేదా ఒకసారి సరి చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రమాదంలో నువ్వు పడుతున్నప్పుడు దేవునికి నేను ఇష్టంగా ఉన్నానా లేదా అని ఒకసారి చదివి చూసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది దేవుని పిల్లరా. ఎందుకంటే ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళని ఎల్ల వేళలా తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేసుకుంటామంటే దేవుడు ఒక్కసారిగానే మర్చిపోతే మన జీవితాలు అసలు నిలబడలేని పరిస్థితి,
మన జీవితంలో మనం మర్చిపోతాం. అంటే మన జీవితంలో ఆయన లేకపోతే శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆయనకి ఇష్టలుగా ఉన్నావా లేదా ఒకసారి సరి చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను క్రిస్మస్ జరుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఒక కొత్తగా నేను తయారవడానికి ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏదైతే కోల్పోయిన ప్రభా, వచ్చే సంవత్సరం నీకు దగ్గర ఉండకు కృప చూపు నేను ప్రార్థన చేసుకుంటాను. మరి 15 సంవత్సరాలు కాదు, 20-25 సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. మరి వారిలో ఈ ఇష్టానుసారమైన దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా అని ఒకసారి సరి చూసుకుంటే మన జీవితము మరి దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉంటాం. అలాగే ఇష్టనిగా బ్రతికితే మనం ప్రతి సమస్య నుంచి ఆయన ఏం చేస్తారంటే మనల్ని తప్పిస్తాడు. మనల్ని ఆయన తప్పిస్తా లేదంటే మనం ఇష్టలుగా ఉన్నామా లేదా, ఇష్టలుగా ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి బిడ్డ ఈ రాత్రి కాల సమయం ప్రభు వచ్చారు, వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఈ ప్రవచనము లేకపోతే ఈ వాక్యం ఎప్పుడు రాయబడిందంటే 2025 సంవత్సరాల కిందట. వారి పాపం నుండని ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల ద్వారా రాయించాడు. కానీ మన పాపాలు ఇంకా చేస్తానే ఉన్నాం. ఆయన అప్పుడు వచ్చేసాడు, పాపాల కొరకు చనిపోయాడు. అయినా కూడా మనలో మార్పు లేదంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పాస్టర్ గారు మీకు సరి చేయడానికే ఉన్నాడు. నువ్వు ఎంత పాపం చేసినా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి కాదు ఆయన. ఒక గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాడు. ఆ తాగే బాధ్యత ఎవరిది? గుర్రాందే. నువ్వు తాగమని నోరు చేయలేవు. కాబట్టి నీ జీవితాన్ని నడిపించే నాయకుడుగా సేవకులు ఉన్నారు కనుక వారి మాటకు లోబడితే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే ఆయన ఏంది నాకు చెప్పేదని అంటే నీ జీవితం ఎలాగుంటుందో నువ్వే సరి చేసుకోవాలి, నేను చెప్పనవసరం లేదు. కాబట్టి మీ జీవితాలు ఎలాగున్నాయి? మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను త్వరగా ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యము. ఎంతమందికి విశ్వాసం ఉందండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నాడు దేవుడి వాక్యం. మరి మీలో విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం ద్వారా మనం ఏం చేయగలుగుతామని చాలా వాక్యాలు నేను రిఫరెన్స్లు తీయలేను. కానీ ఎందుకంటే మనలో విశ్వాసము ఉండకపోతే మనము దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అనే దేవుని వాక్యం చదివిస్తుంది. ఎంతమంది ఎంతమందిలో విశ్వాసం ఉంది? ఎంతమంది దేవుని విశ్వసిస్తున్నారు? చాలా మంది విశ్వాసాన్ని రుచి చూడలేదమ్మ. ఎక్కడి నుంచి చూడండి. చూసి నమ్మిన వారి కంటే వాక్యాలు అయితే బాగా మంచి బలే గుర్తుంటాయి మనకి, కానీ ఆచరణలో ఉండదు. మంచి బలే చెప్తాం కదా, వాక్యాలు అయితే బాగా గుర్తుంటాయి కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. అదే కష్టం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం అనగా మరి ఏ పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడటమే, మనుషుల మీద కాదు ఆధారపడవలసింది. నీలో విశ్వాసం ఉందా? దేవుని మందిరంలో మోకరించు. దేవుడు అది ఇచ్చేదాకా పొందుకో. అది ఇవ్వకపోయినా కూడా దేవుడు ఇస్తాడని ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్రార్థించు. ఖచ్చితంగా నీవు విశ్వాసురాలుగా ఉంటా. విశ్వాసులు తండ్రి ఎవరండి? ఆయన ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మని కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది. ఆ నీతే ఆయన విశ్వాసులుగా తండ్రిగా నిలబెట్టేది.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం నీలో లేకుండా నేను క్రైస్తవుని అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి అంటే మనకు మనమే చెప్పించుకుని కొట్టుకున్నట్టు లెక్క అన్నమాట. మేము విశ్వాసం అండి, మాకు ప్రార్థన జీవితం ఉంది, మేము చర్చికి వెళ్తాము, కానీ భక్తి మాత్రం చెయ్యము. అటువంటి దౌర్భాగ్య స్థితిలో బతకొద్దు ఇక్కడి నుంచి. ఇది 2025, 26 నుంచైనా దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవునికి ఇష్టడై ఉన్నప్పుడు మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటాం. అసాధ్యమని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కానీ మనలో విశ్వాసం లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో చేస్తాడులే అనుకుంటే అది మూర్ఖత్వం అన్నమాట. అవునా కాదండి? పిల్లి సామెత అందరికీ తెలుసు. పిల్లి పాలు తాగితే ఏమనుకుంటుందంటే నన్ను ఎవరు చూస్తలేదు అనుకుంటాను. అలాగే మనం ప్రార్థన చేస్తూ నన్ను ఎవరు చూస్తలేదులే అనుకుంటాం. కానీ పైనుంచి అన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోండి. ఇదేంటంటే పాస్టర్ గారు ఇలా చంపేస్తున్నారు, ఏదో క్రిస్మస్ గురించి చెప్తారనుకుంటే మనం చంపేస్తున్నారు అనుకోకండి. క్రిస్మస్ కంటే ఇదే ప్రాముఖ్యమైనది. సరి చేసుకోవడమే మంచిది. పండగల కంటే, పబ్బున్నాల కంటే, తినడం కంటే, డాన్స్ వేయడం కంటే ఇదే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మార్చాలని వచ్చాడు, మీ జీవితాన్ని మార్చాలని వచ్చాడు, కానీ డాన్స్ వేయమని రాలేదు ఈ భూమి మీదకి. అది తెలుసుకుంటే మరీ మంచిదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వాక్యం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఏంటంటే క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడంట. క్రీస్తునకు దాసులుగా ఉన్నామా? దాసులు అంటే సేవకులు ఒకరే కాదండి, మీకు కూడా భారం ఉంది. ఏదైనా అయితే ఆయన చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారు, మనకేంటి అనుకుంటే నీ జీవితానికి ఒక అర్థం లేదు. ఎందుకంటే క్రీస్తు సువార్త భారము అందరి మీద ఉంది. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తూ ప్రతి ఒక్కరిని గురించి వివరంగా చెప్తారు. రోమి పత్రిక ఫీబే అనే ఒక స్త్రీ ద్వారా మరి భయంకరమైన రోజుల్లో అక్కడికి మరి ఆ స్త్రీ తీసుకెళ్ళింది బహుధైర్యంగా. ఆ స్త్రీ గనక త్యాగం చేయకపోతే ఈ రోమా పత్రిక మనకి ఉండేది కాదు. కాబట్టి ఈ క్రీస్తు దాసుడై ఉండట దేవునికి ఇష్టం అంట. దాసులుగా ఉండాలి, మనము పరిచర్యలో సహకారులుగా ఉండాలి, పని చేయాలి, ప్రతి విషయంలో దేవునికి ఇష్టంగా మనము బ్రతకాలి. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం త్వరగా వెళ్తున్నాను, 3వ వాక్యం. 16వ అధ్యాయం 3వ వాక్యం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తి చేస్తున్నాం, చేస్తున్నామండి భక్తి. భక్తులే ఇష్టలు అంట, వారు కేవలం నాకు ఇష్టలు అంట. మనం భక్తి చేస్తున్నామా? భక్తి చేస్తున్నామా లేదా ఒకసారి చూసుకుందామా? యాకోబు రాసిన పత్రిక తీయండి అందరు. నాకు ఇంకా ఒక 5 నిమిషాల టైం మాత్రం ఉంది, నేను ముగించేస్తాను. చాలా ఉంది. 1వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇకలోక మాలిన్యం తన గంటకుండా తనకు తాను కాపాడుకునుటే. ఏమంటుంది? నిజమైన భక్తి ఏంటంటే, నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటే. మరి ఎంతమంది నిజమైన భక్తి చేస్తున్నారు? ఈ వాక్యం ఇది అర్థమవుతుందండి మీకు? వాక్యం స్తోత్రం చెప్తాం. ఈ బాబాయ్ ఆరిపోయారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా.
మన నిజమైన భక్తి చేస్తున్నాం మనం? పవిత్రంగా ఉండాలంటే దేవుని ఎదుట, అది భక్తి. నిష్కలంకంగా, ఒక కలంకం కూడా లేకుండా ఉండాలంటే అది భక్తి. రెండోదిగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడం. మా బతికి సరిపోతలేదండి, మాకి కూలి ఆ రోజుకి ఆ రోజు వస్తుంది, వాళ్ళేం పరామర్శిస్తాం అనుకోవచ్చు. మీకు ఉన్న దానిలోనే పెట్టమని దేవుడు అప్పు చేసి పెట్టమలేదు. మా జీవితాలు అంత ఉన్నాయి, వాళ్ళేం పరామర్శించేద్దామండి, పాస్టర్ గారు మీకే డబ్బులు వస్తాయి కాబట్టి ఏంటనే చెప్తారు అనుకోవచ్చు. కానీ ఇటువంటి భక్తి చేస్తేనే భక్తి అంటున్నాడు దేవుడు. మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఈ భక్తియే నిజమైన భక్తి అని దేవుని వాక్యం చదివిస్తుంది. దీనికి మించిన భక్తి దాన్ని మోడిఫై చేసినా లేకపోతే నీకు ఇష్టంగా చేసినా కూడా నీకు ఏంటంటే దేవునికి అయిష్టంగా బ్రతికేవాడిగా ఉంటాం. కాబట్టి కింద వచ్చిన ఏమంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే. ఇహలోక మాలిన్యం అంటే మొదటగా ఉండేది డైలీ సీరియల్స్, రెండవదిగా ఉండేది ఏంటంటే రోజు చూస్తున్న సినిమాలు మాత్రమే. మౌనంగా అయిపోయారట అందరం ఏటమ్మా? ఇహలోక మాలిన్యం అంటే మన భాషలో డైలీ సీరియల్స్, మనది నువ్వు అప్పుడప్పుడు చూస్తున్న సినిమాలు మాత్రమే. వాటిని నేను ఏడనివ్వకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి నీ జీవితము 2025 సంవత్సరాల కిందట ఆయన నీ కొరకు సంతోషంగా వచ్చాడు. నీ కొరకు సంతోషంగానే శిలువ మరణాన్ని అంగీకరించాడు ప్రభు. అదే సంతోషముతో నీవు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అదే సంతోషముతో దేవునికి ఇష్టరాలిగా నీవు బ్రతకాలి. కాబట్టి ప్రీతిని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వారి జీవితాన్ని దేవుడు చాలా ఆశీర్వదిస్తారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వేం చేయాలంట? నువ్వేం చేయాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆఖరి వచ్చిన నేను వాక్యం ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, సారీ యోహాను రాసిన పత్రిక ఒకటి తీయండి ఒకసారి. 8 లేదు కదా, సారీ యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. 29. నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పింది. ఏమంటాడంటే ఇక్కడ, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ నువ్వు చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యంలో నువ్వు చేస్తేనే దేవుడు నేను ఒంటరిగా విడిచిపెట్టడు. అదేంటండి ఈ మాట పలుకుతున్నారు? మేము ప్రతిరోజు సంఘానికి వెళ్తున్నాం, మేము ఒంటరిగా లేము, మా పాస్టర్ గారు మాతో ఉన్నాడు, మా సంఘం మాతో ఉంది అని మీరు అనొచ్చు. కానీ దేవునికి విరోధంగా నువ్వు సంఘం ఉన్నా సేవకుడున్నా పరలోక రాజ్యానికి వెళ్ళడం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాం. ఆయన రాకడ కొరకు మనమందరం సిద్ధపడతాము గాక. అటువంటి ఆత్మ, అటువంటి కృప ఎల్ల వేళలా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. చిన్న వాక్యం దేవుడు దీనికి ఆస్వాదించును గాక. నాకు అవకాశించిన దయచేసి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చాలా చక్కగా వివరించిన రమేష్ బాబు దేవుడు దీవించుగాక. ఇంకా దేవుడు తన జీవితంలో దేవుడు ఇంకా బలముగా వాడుకును గాక. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా మంది, అంటే ఎక్కువ మంది బాప్టిస్ట్